ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కావ్య, ఏంటి చేతికి దెబ్బ తగిలినట్టుంది? అవునన్నయ్య. ఉండు, ఆయింట్మెంట్ తీసుకొస్తాను. వచ్చినప్పటి నుంచి చాలా ఓవర్ చేస్తుంది క్రాంతి. మనం కామ్గా ఉంటే ఎంతైనా చేస్తుంది. అత్తయ్యల సపోర్ట్ చూసి అది ఎగిరెగిరి పడుతుంది. మావి గారు, మీరేం బాధపడకండి. రేపు సూర్యోదయం అయ్యేసరికి ఆ యాదమ్మ ఇల్లు వదిలి పారిపోయేలా చేస్తా. లేదంటే నా పేరు మార్చుకుంటాను. కావ్య, చెయ్యిటివు. మంటగా ఉందా? అన్నయ్య. తగ్గిపోతుంది. ఏయ్, ఎవరే నీకు అన్నయ్య? ఏంట్రా నువ్వు చేస్తుంది? యాదమ్మ కావ్యం తోసేసింది కదమ్మా, తన చేతికి దెబ్బ తగిలింది. తగిలితే నువ్వు దానికి సేవలు చేస్తున్నావేంటి? అయినా నువ్వు వాడిని బాబుగారు అని పిలవాలి కానీ అన్నయ్య అని పిలుస్తున్నావేంటి? తప్పే ఉందత్తయ్య. ఎవరినైనా మన ఆడవాళ్ళు అన్నయ్య అని పిలుస్తారు కదా. పిలుస్తారు. చనువిస్తే చంకనెక్కడం కాదు, ఏకంగా నెత్తినెక్కే రకాలే వీళ్ళు. ఇవాళ వీణ్ణి అన్నయ్య అంది, రేపు నిన్ను వదిన అంటుంది, నన్ను అమ్మ అని ఆయన్ని నాన్న అని పిలుస్తుంది. అత్తయ్య, వాళ్ళ పరిస్థితి బాగోలేక ఇక్కడ ఉంటున్నారని అలా చులకన చేసి మాట్లాడొద్దు. ఏయ్, నీతులు చెప్పకే. వరసలు పెట్టి పిలిపించుకోవాలనుంటే నువ్వు పిలిపించుకో. చూడు, నీకిదే చెప్తున్నా. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. ఈ 2 రోజుల్లో నీ చేతులు బాగయ్యి నువ్వు పనిలో చేరావా సరే సరి, లేదంటే నిన్నింట్లో నుంచి పంపించేస్తా. రే, వాళ్ళు పని మనుషులు. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. అది అన్నయ్య అని పిలవగానే చెల్లి అని ఫీల్ అయిపోకు. పదక్క, గుర్తుందిగా, నీకు 2 రోజులే టైము. రాక. క్రాంతి పూజలకు వాళ్ళిచ్చిన ఫోటోలు పోయాయని చెప్పాలి. చెప్తే ఏమనుకుంటారో. ఫోటోలు పోతే ఏంటి, వాళ్ళిద్దరూ అక్క చెల్లెలు అన్న విషయం తెలుస్తుంది కదా. ఆ విషయం చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమండి ఏమండి మేడం, క్రాంతి గారు, ఏమండి పూజ గారు, క్రాంతి గారు. అక్క, వీడొచ్చేసాడే. వీడింటికొచ్చాడంటే ఫోటో చూసే ఉంటాడక్క. అంటే క్రాంతి పూజలు అక్క చెల్లెళ్ళన్న విషయం వీడికి తెలిసిపోయే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి చెప్పేస్తాడేమోనే. పూజ గారు, క్రాంతి గారు. ఏయ్, ఏంటి ఇక్కడికొచ్చావు? అదే మేడం, క్రాంతి పూజలు పోస్టర్లు ఏమని నాకు ఫోటోలు ఇచ్చారు కదా, ఆ ఫోటోలు పోయాయి మేడం. ఏంటి, ఫోటోలు పోయాయా? అమ్మయ్యా. ఫోటోలు పోయాయని చెప్తే తిడతారనుకుంటే మీరేంటి మేడం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? అంటే దీనికి ఆనందానికి బాధకి పెద్ద డిఫరెన్స్ తెలియదులే బాబు. లాగి పెట్టి కొట్టాననుకో నవ్వుతుంది, పొగిడాననుకో ఏడుస్తుంది. అదన్నమాట. ఫోటోలు పోగొట్టానంటున్నావు, ఇంకా ఇక్కడే ఎందుకు నిలబడ్డావు? బయలుదేరు బయలుదేరు. ఫోటోలు పోయినా వాళ్ళిద్దరూ ఏ పర్పస్తో అయితే పోస్టర్లు వేయించాలనుకున్నారో అది నెరవేరినట్టే మేడం. క్రాంతి పూజలు ఇచ్చింది ఇద్దరూ ఒకటే ఫ్యామిలీ ఫోటో మేడం. వాళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెలు మేడం.
విషయం మేము చెప్తాం గానీ నువ్వు బయలుదేరు. ఆగండి పరమేశ్వర్ గారు. ఏంటి పరమేశ్వర్ గారు, ఇంటికొచ్చి మమ్మల్ని కలవకుండానే వెళ్ళిపోతున్నారు? మేమిచ్చిన ఫోటో శాంపిల్స్ వేయిస్తామన్నారు, వేయించారా? శాంపుల్ ప్రింట్ చూపించడానికి వచ్చి ఉంటారు కదండి. ఆయన వచ్చింది అందుకు కాదు, మీరిచ్చిన ఫోటోలు పోయాయంట. ఫోటోలు పోయాయా? ఏంటండి మీరు? నా దగ్గరున్నది ఆ ఒక్క ఫోటోనే. ఆ ఫోటో లేకపోతే మా అక్కని నేను ఎలా వెతకగలను? ఒకవేళ ఎదురుపడినా నేనే తన చెల్లిని అని ఎలా చెప్పగలను? ఎంత పని చేశారండి. నా దగ్గర కూడా ఇంకో కాపీ లేదు. అందుకే అంత ముఖ్యమైన ఫోటోల్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది. వాళ్ళ అక్కని చెల్లెల్ని వెతుక్కోవడానికి ఉన్న ఏకైక ఆధారాన్ని కాస్త మాయం చేసావు. ఇకపోయి ఇక్కడి నుంచి. అది కాదండి. ఏది కాదండి? చేసిందంతా చేసి వెళ్ళమంటే వెళ్ళరు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళవయ్యా, వెళ్ళు, వెళ్ళు. ఆగండి, వాళ్ళిద్దరికి నిజం చెప్పనివ్వండి. అలా తోసేస్తారేంటి? నిజమేంటి? నిజమూ లేదు, గాడిద గుడ్డు లేదురా. వాడేదో వాగుతున్నాడు. పంపించే. వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా, వెళ్ళు, వెళ్ళు. ఆగండి అత్తయ్య, ఏంటని మీరు చెప్పే నిజం? అమ్మా, మీరిచ్చిన ఫోటోలు పోయాయి అన్నది వాస్తవమే గాని విడివిడిగా ఇచ్చిన మీరిద్దరు ఇచ్చిన ఫోటోలు ఒకటేనమ్మా. అక్క కోసమేమో నువ్వెత్తుక్కుంటున్నావు, చెల్లి కోసమేమో నువ్వెత్తుక్కుంటున్నావు. కానీ మీ ఇద్దరిచ్చిన ఫోటోలు తల్లిదండ్రుల పక్కన ఉన్న ఇద్దరు పిల్లలు ఒకరేనమ్మా. వాళ్ళు మీరేనమ్మా. మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. ఏంటి, ఇద్దరు ఇచ్చిన ఫోటోలు ఒకటేనా? మేమిద్దరం అక్క చెల్లెలమా? క్రాంతి, మీ అమ్మగారి పేరేంటి? సూర్యకాంతం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.